హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మహాభారతం కథలో పాండవులు భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అంతవరకు చెప్పుకున్నాం కదండి. ఇంకా కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్మఫలాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతున్న పాండవులకు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆశ్రయమిస్తాడు. ఆ ఇంటి నుంచి ఒకసారి పెద్దగా ఏడుపులు వినిపించాయి. అది చూసి కుంతీదేవి వెళ్ళి విచారించింది, వివరాలు తెలుసుకుంది. ఏకచక్రాపురానికి దక్షిణాన యమునా నది ఉంది. ఆ యమునా నది ఒడ్డున కొండ గుహల్లో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు రాత్రిపూట ఊరి మీద పడి దొరికిన వారందరినీ చంపి తింటూ ఉండేవాడు. ఆ ఊరి జనమందరూ కలిసి వాడితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రతిరోజు ఒక బండి అన్నం, 2 దున్నపోతులు, ఒక మనిషిని వాడికి సమర్పించుకోవాలి. వాడు ఊరి మీద పడడం మానుకోవాలి. ఇది నియమం. రోజుకొక ఇంటి నుండి వాడున్న చోటకి ఇవన్నీ పంపాలి. ఆ రోజు పాండవులున్న ఇంటివారి వంతు వచ్చింది. బకాసురుడికి ఆహారంగా ఎవరు వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులకు 2 పిల్లలు. మొదటిగా ఆడపిల్ల, 2 చిన్న మగపిల్లవాడు పసివాడు. బకాసురునికి ఆహారంగా నేను వెళ్తానంటే నేను వెళ్తాను అని ఒకరిని చూసుకుని ఒకరు ఏడుస్తూ ఉన్నారు. ఇంటికి పెద్దవాడిని నేను వెళ్తాను అంటూ ఉంటాడు బ్రాహ్మణుడు. మీరు లేకుండా నేను బ్రతికి మాత్రం ప్రయోజనం ఏముంది, అందుకే నేను వెళ్తాను అంటుంది అతని భార్య. నేను ఆడపిల్లను, ఏనాటికైనా మిమ్మల్ని విడిచి వెళ్ళవలసిందే అని అంటుంది ఆడపిల్ల. వీటన్నిటినీ విన్న కుంతీదేవి అందరినీ ఓదార్చి, విప్రోత్తమ విచారించకు, నాకు 5 కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరిని మీ తరపున పంపుతాను అంటుంది. వాళ్లకు యోగ విద్యలు తెలుసు. బకాసురుడిని చంపి వస్తారు. ఈ ఊరికి పట్టిన శని తొలగిపోతుంది అని అంటుంది. ఆ మాట ఇచ్చి భీమునికి కూడా విషయం చెప్పి సిద్ధం చేస్తుంది. అన్నపు బండి సిద్ధమైంది. పిండి వంటలు, నేతి కుండలు, పరమాణాలు బండిలో పెట్టారు. బండి ఎక్కి బయలుదేరాడు భీముడు. ఊరు వదిలి బకాసుని దగ్గరికి వెళ్లే లోపుగా బండిలోని అన్నం, పిండి వంటలు మొత్తం తినేశాడు భీముడు. బకాసురుణ్ణి చంపడానికి భీముని పంపించిన తర్వాత ధర్మరాజు ఏం జరుగుతుందోనని భయపడుతూ కూర్చున్నాడు. కుంతీదేవి భీముని బలం గురించి ధర్మరాజుకి ఇలా చెప్పింది. ధర్మరాజా, భీముడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకసారి నా ఒడిలో నుండి జారి ఒక బండ మీద పడ్డాడు. ఆ బండ పిండి పిండిగా పగిలిపోయింది. దుర్యోధనుడు భీముని కాళ్ళు చేతులు కట్టి నీటిలో పడివేసినప్పుడు నాగదేవులు నీ తమ్మునికి నాగులోకపు దివ్య ఔషధాన్ని త్రాగించి పంపించారు. ఆ దివ్య ఔషధం మహిమ వల్ల 1000 ఏనుగుల బలం సిద్ధించింది. ఇటువంటి బకాసురుడులు ఒక్కడు కాదు, 100 మంది వచ్చినా భీముడు చంపివేస్తాడు. నీవు ఏమీ విచారించుకో అంటూ ధైర్యం చెప్పింది. బకాసురునికి భీమునికి పెద్ద గొడవే జరిగింది. భీముని మీదకు లంకించిన బకాసురుణ్ణి పిడిగుద్దులు గుద్దాడు భీముడు. వాడి ఎముకలు పటపట విరిచేశాడు. నడుం విరక్కొట్టాడు. భీముని దెబ్బలకు బకాసురుడు నెత్తురు కక్కుకున్నాడు. భయంకరంగా అరుస్తూ ప్రాణాలను విడిచాడు. వాడి శవాన్ని లాక్కొచ్చి ఊరి ముందు పడివేసి ఇంటికి చేరుకుంటాడు భీముడు. కుంతి, ధర్మరాజు చాలా సంతోషపడతారు. ఇంటి బ్రాహ్మణుడు రకరకాల పిండి వంటలు వండి భీమునికి తినిపించి సంతోషపడతాడు. ఆనాటితో ఏకచక్రపుర ప్రజలకు పట్టిన శని తొలగిపోతుంది. భీముని చూడటానికి ఊరి జన్మంతా తండోపతండాలుగా వస్తారు, పొగుడుతారు, ఆశీర్వదిస్తారు, నమస్కరిస్తారు. మంత్రసిద్ధి గల బ్రాహ్మణుడని అనుకుంటారు. అప్పటికి పాండవులు ఏకచక్రపురానికి వచ్చి 6 నెలలవుతుంది. ఒకనాడు పాండవులున్న ఇంటికి ఒక బ్రాహ్మణుడు భోజనార్థిగా వస్తాడు. భోజనం తిన్న తర్వాత కుంతీదేవి వారిని మీరెక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు అమ్మ, దక్షిణ పాంచాలి రాజు ద్రుపదుడు వద్దకు అని చెప్తాడు. ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.